ఈ వయసులో కష్టం బిడ్డ, మీ తాతోని కూడా కాదు. అరే సార్ ఏం కావాలమ్మా? 4 రోజుల నుంచి తిని అనట్లేదు సార్. నేను గైనకాలజిస్ట్ అమ్మా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ని కాదు. ఫీజు తీసుకుంటున్నందుకు ఏదో ఒకటి చెప్పండి సార్. 4 రోజుల ముందు ఏం చేసేవాడి? జాబ్ చేసే ఉండండి. ఇంట్లో తిని కూర్చుంటే అన్నం ఎట్ట అరుగుద్దురా? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పని అంటే ఏం చేసుకోమంటారు? ఓ పని చెయ్యి, పెళ్లి చేసుకో, అప్పుడు రోజు పని ఉంటుంది. వెళ్ళి. ఓకే సార్. అమ్మ ఈ వయసులో అదే ఏంటి ప్రాబ్లం? కాలు నొప్పులు బిడ్డ. అమ్మ నేను కాలు నొప్పులు చూసేవాడిని కాదమ్మా. ఏం కాదు బిడ్డ, చూడు. ఆ డాక్టర్ని కాదు అంటున్నా. డాక్టర్వి కాదా? మరి ఏంది నువ్వు? నేను గైనకాలజిస్ట్ ని. ఏంది? కడుపు వస్తే చూసేటోడిని. ఈ వయసులో కష్టం బిడ్డ, మీ తాతోని కూడా కాదు. అరే యాడ దొరికింది సంతరా ఇదే? ఏదో ఒక మందులు రాసి కాలు నొప్పులకి పోతా. మందులేం రాయాలో నాకు తెలియదమ్మా. నువ్వు పక్కన ఇంకో డాక్టర్ ఉంటాడు, అక్కడికి వెళ్ళగలవు. నువ్వు ఆ రూమ్కి వెళ్ళిపోయి ఈ రూమ్కి వచ్చావు. వెళ్ళు. కాలు నొప్పులకి ఏ మందులు రాసుడు తెలియదా? ఇంకెందుకు డాక్టర్ చదివి? నేను కడుపులో బిడ్డెట్ట ఉంది, డెలివరీ ఎప్పుడు అవుద్ది, ఆరోగ్యంగా ఉందా లేదా, కావాలంటే డెలివరీ కూడా చేస్తా. అది మా ఊర్లో మంత్రసాని కూడా చేస్తుందా? నువ్వెందుకు? Emotional damage.